హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఇంట్లో టమాటా పప్పుచారు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు ఇలా కందిపప్పు తీసుకొని 3 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత కుక్కర్లో వేసేసి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, వాటర్ యాడ్ చేసి వాటన్నిటిని మిక్స్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా గ్యాస్పై పెట్టాలి. యాక్చువల్లీ 3 అవర్స్ నానబెట్టుకున్నా కాబట్టి 3 విజిల్స్కే చాలా మంచిగా కుక్ అయిపోయి ఉడికిపోతుంది అనమాట పప్పు. సో నాకైతే 3 విజిల్స్కే మంచిగా కుక్ అయిపోయింది. మీరు చూడండి. సో ఇప్పుడైతే పప్పు ఇలా కుక్ అయిపోయింది. అండ్ స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకుంటే చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ కొంచెం చిక్కగా ఉండేసరికి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మా ఇంట్లో గట్టిగా కంటే కూడా ఇలా చారు ఉంటే ఇష్టం. అందుకే నేను దీన్ని టమాటో పప్పు చారు అన్నా అనమాట. యాక్చువల్లీ టమాటో పప్పు 2 రకాలుగా చేస్తారు. టమాటోని ఫస్ట్ పప్పుతో పాటే వేసి ఉడికిస్తారు. నేనేమో అలా కాదు, తాలింపులో వేస్తాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుంటే మనకి చాలా కమ్మగా ఉండే టమాటో పప్పు చారు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక పెనం పెట్టి అందులో తాలింపుకి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక 4 ఎండుమిర్చి వేసి అవి కూడా వేగాక కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేయాలి. అండ్ తాలింపులో జీలకర్ర, ఆవాలు ఏగితేనే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు. సో కాసేపు అయితే వాటిని వేగనియాలి ఆ ఆయిల్లో. సో తిప్పుకోవాలి గంటెతోటి. అలా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. అండ్ అలా తిప్పుకున్న తర్వాత ఒకసారి పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా, ఎందుకంటే నేను కారం కొంచెమే వేస్తాను. అండ్ పప్పు కారంగా ఉంటే కూడా కొంచెం తక్కువ కారం ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువే ప్రిఫర్ చేస్తాను. అండ్ కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేయాలి. అండ్ ఈ టమాటా ముక్కలు తొందరగా ఉడకాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. సో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. తర్వాత కాసేపు ఆ టమాటా ముక్కల్ని మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే కొద్దిగా కారం యాడ్ చేస్తాను. ఇలా కారం అయితే యాడ్ చేస్తున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం స్మెల్ పోయేదాకా మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కారం స్మెల్ కూడా పోయాక కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువేం కాదు, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నిజంగా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటో పప్పు చారుని. మీరు ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి పిల్లలకి పెద్దలకి పెట్టండి. సో ఫైనల్గా మనకైతే తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని మనం ముందుగా తయారు చేసుకున్న పప్పు చారులో వేసేయాలి. ఇలా అయితే వేసేసుకొని కాసేపు గ్యాస్పై పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మసలనియాలన్నమాట. మనకి పప్పు ఎంత మసిలితే అంత టేస్ట్ ఉంటుంది. టమాటో పప్పుచారు అనేది నిజంగా చాలా బాగుంటుంది. మసిలిన కొద్దీ టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సాల్ట్ అయితే సరిపోతే వేసుకోవచ్చు, మాకైతే సరిపోతుంది ఈ సాల్ట్. సో ఫైనల్గా మనం గ్యాస్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ మసిలి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే కమ్మటి టమాటో పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. సో మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇలా అయితే మసలు పెట్టుకున్నాను. ఫైనల్గా టమాటో పప్పుచారు రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో ఈ పప్పుచారు పోసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా అయితే మసలు పెట్టుకుంటున్నాను. ఫైనల్గా టమాటో పప్పుచారు రెడీ. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.